ఈ గుడి జరాసంగం అంటారు. జైరాబాద్ నుంచి ఒక 10 కిలోమీటర్ వెళ్తే ఉంటది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే అమృత గుండం అని ఉంటది. గుండం అంటే నీళ్లుండే ప్లేస్, అంటే కోనేరు. అయితే ఈ గుండంకి ఇంకా కాశీలోని గంగా నదికి కనెక్షన్ ఉంది అని అంటుంటారు. జర అంటే పాయ అంట. ఇక్కడ నుంచి అక్కడికి పాయ ఉండడం వల్ల దీనికి జరాసంగం అనే పేరు వచ్చింది. ఎందుకంటే సంగమేశ్వరుడి టెంపుల్ కాబట్టి ఇట్లా జరాసంగం అనే పేరు వచ్చింది. ఈ గుండంలో చిన్న గుహలాగా ఉంటుంది పక్కకి. దాంట్లో విస్తరాకులు ఏదన్నా ప్రసాదం పెడితే ఇంకా బయటికి రాదు అది. అంటే అది డైరెక్ట్ గంగా నదికి కాశీకి పోతుంది అనే నమ్మకం ఉంటుంది అందరికీ ఇక్కడ. ఈ గుండంలోని నీళ్లు తాకితేనే చాలా మంచిది అంటారు. కానీ మేము వెళ్ళిన రోజు అంతా క్లీన్ చేస్తున్నారు. ఇది కర్ణాటక ఇంకా తెలంగాణ బార్డర్ కాబట్టి తెలంగాణ వాళ్ళు కర్ణాటక వాళ్ళు చాలామంది వెళ్తుంటారు ఈ గుడికి. ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో మాకు కామెంట్ చేయండి చూద్దాం.